వినపడుతున్నది. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. ఈరోజు మనం గురువారం క్లాస్లో ఆర్నా అని చెప్పుకుంటున్నాం కదా. ఆర్నాలో ఏం చెప్పుకుంటున్నాం అండి? టాపిక్ ఏమైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? మేనేజ్మెంట్ అయిపోయిందండి. పార్షల్ మేనేజ్మెంట్ ఇండికేషన్ చేస్తూ చేసే డాక్టర్ గారు నమస్కారం. నేను రాధాకృష్ణమూర్తిని. నమస్తే అండి, చెప్పండి. 171 చెప్పుకోవాలండి ఈరోజు మనం. 171 చెప్పుకోవాలి. 170 వరకు ఏం చెప్పుకున్నామండి మనం? మేనేజ్మెంట్ ఆఫ్ కేసెస్ విత్ పార్షియల్ ఇండికేషన్ ఆఫ్ డ్రగ్స్. ఆ, అంటే మనకి పార్షియల్గా ఇండికేషన్ వాటితో ఏ విధంగా మనం వాటిని మేనేజ్ చేసుకోవాలి, ఏ డ్రగ్ ముందు వేసుకోవాలి, ఏ డ్రగ్ తర్వాత వేసుకోవాలి, ఓకే, దానికి ఏమి మనం పాటించాలి. అది కదా. రెండు ఓకే, వచ్చినాయని వెంట వెంటనే వేయకుండా ఏది ఎక్కువ ఇండికేషన్ ఉంటే దానికి ముందు వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రీకేస్ టేకింగ్ తీసుకుని ఇండికేటెడ్ రెమెడీని మళ్ళీ వేసుకోవాలి. అంతేగాని ముందు వచ్చిన రెండో రెమెడీని వేసుకోకూడదు. ఓకే, గుడ్, బాగా చెప్పారు. సరే, ఇవాళ 171 ఆఫ్ ఆరిజిన్ చెప్తాను. ఈ నాన్ వెనేరియల్ chronic diseases, those most commonly therefore that arise from sora, we often require in order to effect a cure to give several antisoric remedies in succession, every successive one being homeopathically chosen in consonance with the group of symptoms remaining after completion of the action of the previous remedy. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నాన్ వెనీరియల్ క్రానిక్ డిసీజ్ ఏవండి? నాన్ వెనీరియల్ క్రానిక్ డిసీజ్ ఏది? చెప్పండి, ఎవరైనా చెప్తారా? నాన్ వెనేరియల్ క్రానిక్ డిసీజ్ ఏది? ఈ గనేరియా, సిఫిలిస్ కి సంబంధించినవి కాకుండా వచ్చే అన్ని కూడా, సోరాతో వచ్చే అన్నిటిని కూడా మనము నాన్ సిఫిలిటిక్, నాన్ గనేరియల్ అనుకోవచ్చు. ఓకే, సోరా. నాన్ వెనేరియల్ క్రానిక్ డిసీజ్ అయితే అంటే సోరా అనమాట. ఓకే, గుడ్, సోరా అనమాట. సుఖవ్యాధుల సంబంధం లేని దీర్ఘ వ్యాధులు అంటే సోరా. సామాన్యంగా సోరాకు సంబంధించి ఉండును. మాస్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఓకే, సోరాకు సంబంధించి ఉండును. అట్టి వ్యాధుల చికిత్స జరుగుతున్నప్పుడు సోరాను ప్రతిఘటించగల ప్రత్యేక ఔషధముల పరిధిలోని నుండి కొన్నింటిని నిర్ణయించుకొని పై చెప్పిన విధమునే ఒకదాని తర్వాత ఒకటి వాడవలసి ఉండును. అంటే అవసరాన్ని బట్టి, లక్షణాలను బట్టి, ఒకవేళ ఒక రెమెడీ సరిపోయింది అనుకో, మళ్ళీ ఇంకో అక్కర్లేదు. అర్థమైందా అండి? అందుకని దాని తర్వాత మన వైద్యం జరిగిన తర్వాత కూడా యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. యాంటీ మ్యాజ్మెటిక్ ట్రీట్మెంట్ అది. సోరాను ప్రతిఘటించగల ప్రత్యేక ఔషధముల పరిధిలో నుండి కొన్నింటిని నిర్ణయించుకొని, అంటే గ్రూప్ ఆఫ్ యాంటీసోరిక్ రెమెడీస్, గ్రూప్ ఆఫ్ యాంటీసిబిలిటిక్ రెమెడీస్, గ్రూప్ ఆఫ్ యాంటీ మ్యాజ్మెటిక్ రెమెడీ, అది చెప్పాలంటే ఫ్రాంక్గా.
పై చెప్పిన విధంగానే ఒకదాని తర్వాత ఒకటి వాడవలసి ఉన్నను అవసరాన్ని బట్టి. ఓకే. అందు ప్రథమ స్థానం పొందిన మందుతో చికిత్స పూర్తి అయిన వెనుక రెండవ దారి నిర్ణయించి దాని చికిత్స పూర్తి అయిన వెనుక మూడో దారిని ఈ విధముగా నివారణ పూర్తి వరకు వాడుచుండవలను. అంటే అవసరాన్ని బట్టి ఒకదానితో నివారణ అయిందనుకోండి, ఇంకా అవసరం లేదు, మార్చాల్సిన అవసరం పడదు. అంటే హనుమాన్ గారు ఆ, అప్పుడు ఇంకా మెట్రిమెట్, కానీ ఇంకా రాను 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 ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది, ఇంకా కాంబినేషన్స్ వచ్చినాయి, ఇంకా రాను రాను మెడిసిన్స్ పెరిగినాయి కనుక ఇప్పుడు ఎక్కువ వాడాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తగా వైద్యం కొంచెం కష్టపడితే ఒకే మందుతోన కంప్లీట్గా నివారణ చేయవచ్చు. ఒకవేళ నివారణ కాని పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే మళ్ళీ లక్షణాలు తీసుకొని మళ్ళీ ఏదైనా యాంటీసోరిక్ రెమెడీ, యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీ ఇవ్వండి అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. అందుకని మామూలుగా ఏం చేస్తాం, మనకు ట్రస్ట్ లీకి గారు నేర్పిన విధానంలో మాకు నేర్చుకునే విధానంలో బుజ్జి గారి దగ్గర కానీ మాస్టర్ గారి దగ్గర శాస్త్రి గారి దగ్గర నేర్చుకునే విధానంలో శాస్త్రి గారి దగ్గర ఏంటంటే ఇగ్నిషియా కానీ పల్స్టిలా కానీ ఇలాంటి వాటిలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత చూసి అవసరాన్ని బట్టి ఒకవేళ రిపీట్ అవుతుంటే అప్పుడు యాంటీసోరిక్ రెమెడీ నాట్రమోరా, నాట్రమ్ సల్ఫా, లేకపోతే అటువంటి యాంటీసోరిక్ రెమెడీస్ ఏదైనా ఒకటి ఇచ్చేస్తే వైద్యం సంపూర్ణంగా జరుగుతుంది. ఇగ్నిషియా, పల్స్టిల్లా ఇలాంటి రెమెడీస్కి. ఒకవేళ నక్స్వామిక, బ్రయోనియా ఇలా ఇలాంటి వాటికి సల్ఫర్ ఒకటి కాన్స్టిట్యూషనల్గా యాంటీ మ్యాస్మెట్ ట్రీట్మెంట్గా చదువుతుంది. ఏదైనా సిమ్టమ్ సిమిలారిటీ ప్రకారమే గుర్తుపెట్టుకోండి. సిమ్టమ్ సిమిలర్ లేకుండా ఎక్కాలు మాత్రం పోకండి ఒకటి. రెండవది ఏంటంటే ఆ, ఒక రెమెడీ ఇచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి హయ్యర్ పొటెన్సీ ఇవ్వచ్చు. హయ్యర్ పొటెన్సీ ఇచ్చిన తర్వాత కంప్లీట్ తగ్గితే అక్కర్లేదు. తగ్గకుండా ఇంకేమైనా లక్షణాలు పిలికలు ఉన్నాయి అని మనకు అనిపిస్తే అప్పుడు ఇలాంటి నోసోడ్ ఒకటి, ఇలాంటి యాంటీ మ్యాజ్మా ట్రీట్మెంట్ ఒకటి ఇవ్వండి. అది ఇక్కడ హనుమాన్ గారు మాస్టర్ గారు చెప్పిన విధానం. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాగా సివియర్గా హెడేక్స్ వచ్చినట్టుకోండి, అప్పుడు ఏం చేస్తారు, నాటోమర్ ఇవ్వాలనిపిస్తుంది. నాటోమర్ ఇవ్వకుండా ఏం చేస్తాం, మనం సివియర్గా ఉన్నాయి కదా పెట్టి తట్టుకుంటాడు నాటోమర్ అని మనం ఏం చేస్తాం, 200 ఒకటి ఇస్తాం. ఇచ్చిన తర్వాత బ్రెయిన్ సిమ్టమ్స్ సరిపోతాయి, బ్రెయిన్ పల్స్టిల్ అనో ఏదో అప్పుడు సిమ్టమ్స్ సరిపోయి మొడాలిటీ సరిపోయి కారణాన్ని సరిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ తగ్గిన తర్వాత కేసుని అట్లా వదిలేయకుండా మళ్ళీ నాటమో 200 డోస్ ఇస్తే మళ్ళీ రిపీట్ కాకుండా వ్యాధి సమూలంగా నివారణ జరుగుతుంది. ఇది హనుమాన్ గారు చెప్పింది. ఒకవేళ నాట్రమోర్ ఇచ్చినా కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయంటే మళ్ళీ లక్షణ సముదాయాన్ని తీసుకొని మళ్ళీ అప్పుడు ఏ రెమెడీ అవసరం వస్తే ఆ రెమెడీ ఇవ్వండి. యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీస్ కూడా చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అయితే సైనాపియం ఉంది, అది చిన్న రెమెడీ పెద్ద రెమెడీ అండి. యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీ గుర్తుపెట్టుకోండి. ఎథోసైనాపియం మనం చాలా మటుకు చదువుకోక దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎథోసైనాపియం చాలా గ్రేట్ రెమెడీ, యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీ. అది కూడా అట్లా చాలా ఉన్నాయి. బాగా చదువుకోగలిగితే చదువుకుంటే అది సముద్రం. సముద్రంలో ఒక చిన్న మొత్యాన్ని మనం తీసుకున్నాం, అంతే, చిన్న మొత్యాన్ని, పెద్ద సముద్రం. అట్లా హోమియోపతిలో చదువుకుంటూ పోతే ఇంకా ప్రొవింగ్స్ చేసుకుంటూ పోతే చాలా మానవాళికి ఎంతో మేలు చేయొచ్చు. ఓకే, ఇదండి. ఇందులో డౌట్ ఉందండి ఎవరికైనా? సార్, మనం వెనేరియల్ డిసీజెస్ అంటే కేవలం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెసే కదా. అవునండి. ఇప్పుడు మనకి సిఫిలిస్లో కానీ, సిఫిలిటిక్ మయాజం కానీ, లేకపోతే సైకోసిస్లో కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కాని డిసీజెస్ ఉన్నాయి కదా. వాటిని కూడా మనం ఇక్కడ ఆ, ఆ, అనుకోవచ్చు కదా సార్, క్రానిక్ డిసీజెస్ కింద. సార్, సైకోటిక్ మ్యాజం హనుమాన్ గారు ఎట్లా చెప్పారు చెప్పండి. సైకోటిక్ ఎట్లా వస్తుంది సైకోటిక్ మ్యాజం వాళ్ళ లోపల? After submission of study. ఓవర్ ఓవర్ గ్రోత్ వల్ల, ఓవర్ సెక్రెషన్స్ వల్ల వస్తుంది, కాదు కాదు, మీరు చదవండి. హార్డనింగ్ వల్ల. క్రానిక్ క్రానిక్ మ్యాజం అనే క్రానిక్ డిసీజెస్ అనే బుక్ చదవండి. ఒకరి లోపల సార్, గడేరిని అణిచిపెట్టిన తర్వాత వాళ్ళకి అది లోపల సైకోసిస్ మ్యాజంగా స్థిరపడిపోతుంది. ఆ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి దాని యొక్క లక్షణాలు అనేది దాని లోపల
ప్రస్ఫుటమవుతాయి. అది సైకోసిస్ మయాసం. మీ పేరు సార్? అవును. శివరామకృష్ణ. సార్ అందుకే మీరు చదవండి, శివరామకృష్ణ. బాగా చదివితే మీరు గ్రోత్స్ ఒకటే మయాజం కాదు. ఓకేనండి, చదువుకోండి, బాగా వినండి. టీచర్ క్లాసెస్లో మేము మయాజం చెప్పాము, అలాంటి వింటే మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉండదు మన వల్ల. సరేనా సార్? ఓకే సరే. గుడ్. ఓకే గుడ్. అట్లా అనమాట. మయాజం అంటే నాన్ వెనీరియల్ డిసీజ్, వెనీరియల్ డిసీజ్ ఏమో ఈ రెండు, నాన్ వెనీరియల్ ఏమో సోరా. ఓకేనండి. సరే, నెక్స్ట్ ఇంకెవరికి డౌట్స్ ఉన్నాయండి సీనియర్స్కి? ఎందుకంటే ఈ గురువారంలో మీకు కొంచెం ప్రాక్టీస్ బాగా వస్తుంది, నేను చేయగలుగుతున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే మీకు సంబంధించిన హెల్ప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీ డౌట్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. మంగళవారం క్లాస్లో జూనియర్స్కి వాళ్ళ లెవెల్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, వాళ్ళకు ఉపయోగపడతాయి. అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే కొత్తలకి, స్టార్ట్ చేయని వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. ఓకేనండి. సరే, ఇంకెవరికైనా డౌట్ ఉందా? సరే, ఇప్పుడు నేను చిన్న ఇందులోనే ఒక టాపిక్ చెప్తాను. మేనేజ్మెంట్ విత్ పార్షల్లీ ఇండికేటెడ్ ఇంపర్ఫెక్ట్ మెడిసిన్. ఆ టాపిక్ అయిపోయింది కదా, ఒక్కసారి రివ్యూ చేస్తాను. ఇది 162 అఫారిజం నుంచి 171 అఫారిజం, అంటే ఇవాళ వరకు కూడా ఈ టాపిక్ జరిగింది మనకి. 171తో ఇది సంపూర్ణం అయిపోతుంది ఆ టాపిక్. 162 నుంచి గుర్తుపెట్టుకోండి. రూల్స్ ఫర్ ట్రీట్మెంట్ వెన్ సప్లై ఆఫ్ నోన్ మెడిసిన్ ఈజ్ టూ స్మాల్ ఫర్ పర్ఫెక్ట్ హోమియోపతిక్ రెమెడీ టు బి డిస్కవర్డ్. మెడిసిన్స్ ప్రూవ్ అయిన తక్కువగా ఉండి మనకు పర్ఫెక్ట్గా రెమెడీ దొరకకపోతే అప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి? అట్లా వదిలేయలేం కదా. అప్పుడు ఎట్లా చేయాలనేది పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీతో చెప్తున్నాడు. ల్యాక్ ఆఫ్ వెల్ ప్రూవ్డ్ మెడిసిన్. దెర్ ఆర్ ఓన్లీ ఏ మోడరేట్ నెంబర్ ఆఫ్ ఫుల్లీ ప్రూవ్డ్ మెడిసిన్స్. ప్రూవ్డ్ మెడిసిన్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందా? అది కరెక్టే కదా, కొన్ని కోట్ల మందికి ఇంకా సరిపోవట్లేదు మెడిసిన్స్, గుర్తుపెట్టుకోండి. అందుకని అదే కాన్సిక్వెన్స్ ఇన్ సచ్ కేసెస్ ఏ పార్షియల్ ఇండికేటెడ్ ఇంపర్ఫెక్ట్ మెడిసిన్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ ది ల్యాక్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ వన్. ల్యాక్ ఆఫ్ పర్ఫెక్ట్ వన్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో మందు లేకపోవడం, లేదా వీడు చదువుకోకపోవడం. గుర్తుపెట్టుకోండి, వీడు చదువుకోకపోవడం. ఏంటి, నేను నాట్రం ఒకటి చదువుతానండి, మాకు ఈకేఆర్ అప్పుడు నాట్రం పాసు, నాట్రం ఆర్ట్స్, నాట్రం నైట్రికము ఇవన్నీ కూడా ఈకేఆర్ చదవలేండి, నేను చదవను అంటే అట్లా కాదు కదా. ఈకేఆర్ కూడా చెప్పారు, మనకు తెలీదు అంతే. ఈకేఆర్ చాలా కేసుల్లో చాలా ఇచ్చారు. ఆసం సాంక్ట్ ఆయన ఆయన చాలా మెడిసిన్స్లో ఇక మాస్టర్ ఆయన వాడినట్టు మనకు తెలియపోవచ్చు, అది నేర్చుకుందాం అంతే. అట్లా చాలా మెడిసిన్స్ కూడా చాలా ప్రూవ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. మెడిసిన్ మిల్క్తో, చాలా మిల్క్స్తో తయారు చేసినవి దాదాపుగా 30-40 మందులు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఒక్క బర్రె పాలతోనే 5 మందులు ఉన్నాయి, పాలతోనే. అట్లా చాలా మెడిసిన్స్, చాలా ప్రూవింగ్స్ ఉన్నాయి. దాన్ని మనం ఎలాబరేట్ చేసుకోవాలి మన నాలెడ్జ్ని. ఓకే, అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోగలుగుతాం. రెండో విషయం ఏంటంటే అపియరెన్స్ ఆఫ్ ది అక్సరీ సిమ్టమ్స్. In this case, we cannot expect a complete untroubled cure because during its use, some symptoms appear which were not previously observed in the disease. The newly developed symptoms are known as the auxiliary symptoms of the not perfectly appropriate remedy. ఒక మంది ఇచ్చిన తర్వాత ఏమైంది, మనం ఏం చేసాం, వాళ్ళకి తలనొప్పి అనుకునిస్తే లక్షణాలు ఏవి చూసుకోకుండా బ్రయోనియా 1M ఇవాళ డోసు, రేపో డోసు, సాయంత్రం డోసు వేసాం, తలనొప్పి తగ్గిపోయింది. కానీ మరి బ్రయోనిక్ సిమ్టమ్స్ లేవు. ఏది చిరాకు, కోపము, కదకుండా ఉంటే బాగుండు, ఇవేవి లేవు. కాకపోతే మనం ఏం చేసాం, ఎక్కాలను బట్టి వేసాం. తలనొప్పి బ్రయోనియా, మోషన్స్ ఫ్రీ లేకపోతే నక్సామిక, మెన్సెస్ సరిగా లేకపోతే పల్స్టిల్లా, జ్వరాలు ఉంటాయి ఆర్సికలం, జలుబు ఉంటే ఎకోనైటు, క్యాంపర్, ఇలాంటి ఎక్కాలు యూస్ చేసాం అంతే కదా. అప్పుడు ఏం జరుగుతాయి, ఆ యొక్క రెమెడీ యొక్క ఏవైతే లక్షణాలు అయితే సరిపోయినాయో కొత్త రెమెడీస్, కొత్త లక్షణాలు వచ్చేస్తాయి, ఆ లోపల కొత్త లక్షణాలు పుడతాయి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా మనం మళ్ళీ ఏం చేయాలి, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని అప్పుడు కూడా మందు ఇవ్వాలి. ఓకే, దీన్ని అక్సరీ సిమ్టమ్స్ ఆఫ్ ది రెమెడీ అంటాం. చాలా డేంజరస్, డాక్టర్ని మార్చాలి, గుర్తుపెట్టుకోండి అటువంటి. నెక్స్ట్ మూడో సన్నివేశం ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ ది సిమిలర్ పార్ట్ ఆఫ్ ది డిసీజ్.
ఏం చేస్తుంది? ఒక మందు కరెక్ట్గా మనం జాగ్రత్తగా చూసి కేస్ టేకింగ్ తీసుకొని కరెక్ట్ మందు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఏ లక్షణాలు అయితే సరిపోయినాయో ఆ లక్షణాల వరకు మాత్రమే అది తీసేస్తుంది. వెన్ ద డోస్ ఆఫ్ ది మెడిసిన్ ఈజ్ సఫిషియెంట్లీ మైన్యూట్, when the appearance of excessive symptoms after administration of the partially indicated remedy, a considerable part of the disease, symptoms of the disease which resemble to those of the medicine is removed by the medicine. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ లక్షణాల సముదాయానికి అయితే సారూప్యం ఉందో ఆ సారూప్యమైన లక్షణాల సముదాయం సరిపోయింది మాత్రమే, ఆ లక్షణాలు మాత్రమే అది తీసేస్తుంది. అయిన తర్వాత మిగతా లక్షణాలు అది అట్లాగే ఉంచిపోతుంది. అయితే మనం ఇచ్చిన మందు మైన్యూట్గా ఉంటే అప్పుడు మాత్రం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అది వెళ్ళిపోతుంది. లేకపోతే మాత్రం అదొక మళ్ళీ ఇంకో డోస్ ఈజీగా కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే వాడి లోపల మనం ప్రూవింగ్స్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. హయ్యర్ పొటెన్సీస్ ఇష్టం ఉన్నట్టు వేస్తే ఏమవుతుంది? బలవంతంగా వాటితో ఆ లక్షణాలని ఇంప్రూవ్మెంట్ ఇచ్చినా కూడా మిగతా లక్షణాలు చాలా 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 వాళ్ళ లోపల కొత్తగా వస్తాయి డిసీజ్ మన వల్ల. అయితే అది మైన్యూట్గా ఉంటేనేమో సరే ఎక్కువ ఇబ్బంది లేకుండా పోతుంది. మనం ఎక్కువ రిపీట్ చేయడం, ఎక్కువ డోసెస్ చేయడం వల్ల ఇంకా వాళ్ళ లోపల డిసీజ్ స్థిరపడిపోతుంది. గుర్తుపెట్టుకో. పాసిబిలిటీ ఆఫ్ క్యూర్. మెడిసిన్స్ ఆర్ చీఫ్లీ ఆఫ్ అన్కామన్ క్యారెక్టర్ అండ్ పెక్యులర్ క్యారెక్టర్. క్యూర్ టేక్స్ ప్లేస్ అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్. PQRS సిమ్టమ్స్, అన్కామన్ సిమ్టమ్స్, కన్కామిటెంట్ సిమ్టమ్స్, ఇలాంటి సిమ్టమ్స్ మీద మీరు కరెక్ట్గా మందిస్తే అప్పుడు ఏమవుద్ది? ఖచ్చితంగా నివారణ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. జూనియర్స్ కన్నా సీనియర్స్ కన్నా ఇది చాలా ముఖ్యం. మన రెమెడీ సెలెక్షన్ ఎక్కడ చేయాలా? ఎక్కడ చేయాలా? అన్కామన్ సిమ్టమ్స్ వాడికి ఎట్లా వచ్చింది? కాజేషన్, లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, కన్కామిటెంట్ అండ్ కాజేషన్. ఈ లక్షణాలని పట్టుకొని మెంటల్ సిమ్టమ్స్, సెన్సేషన్స్ అంటే మెంటల్ సిమ్టమ్స్, వీటిని పట్టుకొని మందిస్తే ఖచ్చితంగా నివారణ వస్తుందండి. చాలా కేసెస్లో మీకు చాలా కేసెస్లో చెప్పాను. నక్సామిక పెరాలసిస్ కేసెస్లో ఇంత బాగా పనిచేస్తుంది ఎప్పుడు అనుకోలేదు నేను. 5-6 కేసెస్లో చూశాను. ఇది బెల్స్ పాలసీ కేసెస్లో చూశాను. నేను వండర్ అయ్యాను, నక్సామిక ఇంత బాగా పనిచేస్తుంది, సిమ్టమ్స్ సరిపోతేనే లెక్క. అది ఏదన్నాని. అందుకని కొన్ని కేసెస్లో హెసిటేట్ చేయట్లేకపోతున్నాను నేను. రేపటిలో ఒక అమ్మాయి వచ్చింది నిన్న. ఆ అమ్మాయి చక్కగానే ఉంది కానీ చిన్నప్పుడు కొన్ని పాయింట్స్ చూస్తే బెల్లునా వచ్చింది. బెల్లునా ఇచ్చాను. చెప్తున్నా అట్లా చాలా మెట్రిమెడికల్లో చాలా ఉంటాయి. మనం జాగ్రత్త చదువుకోవాలి. ఎందుకు? అన్కామన్ సిమ్టమ్స్ మీద ఇస్తే నీ కామన్ సిమ్టమ్స్ మ్యాచ్ కావాల్సిన అవసరం లేదు. అది చెప్పేది ఇక్కడ. ఇప్పుడు నక్సాంగా ఇచ్చామనుకో, పెరాలసిస్లో వాడికి మలబద్ధంగా ఉండాల్సిన రూల్ ఏం లేదు, గ్యాస్ ట్రబుల్ ఉండాల్సిన రూల్ ఏం లేదు. అన్కామన్ సిమ్టమ్స్ వాడి చిరాకు, కోపము, చిరాకు పడడం, యాంటీ పెరాలసిస్ అంటే వాంటికి వచ్చినట్టు కాకపోవడం, మోషన్ వచ్చినట్టు కాకపోవడం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అగ్రవేషన్, అలాంటి లక్షణాలు సరిపోతే అప్పుడు ఇచ్చేయచ్చు. అవి అన్కామన్ సిమ్టమ్స్ అంటే ఒక కేసులో. అప్పుడు మీకు కంప్లీట్ క్యూర్ జరుగుతుంది. మొండి పట్టుదల ఉండదు కదా సార్ నక్సమామికాలో మాస్టర్? మొండి పట్టుదల ఉంటుంది కదా సార్ నక్సమామికాలో సార్? చాలా వరకు ఉంటాయి సార్, నక్సమామికాలో ఉంటాయి, అట్లేండి. ఓకే, నెక్స్ట్. Selection of medicine is not based on the characteristic symptoms, peculiar uncommon symptoms of the case. The physician cannot expect any favorable results. ఒకవేళ అన్కామన్ సిమ్టమ్స్ కానీ వాడికి ఓపిక లేదు, కరెక్ట్ సిమ్టమ్స్ తీసుకోవాలని ఓపిక లేదు, ఏవో తలనొప్పి అంటే బ్రెయినియా, మోషన్ రావట్లేదు అంటే రోక్ స్టాక్స్, ఇట్లా ఓన్లీ కామన్ సిమ్టమ్స్ మీద ఇచ్చాడు, అప్పుడు క్యూర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమని చెప్తున్నారు నిమన్ గారు. ఇవన్నీ కూడా పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీలో ఎట్లా వెళ్ళాలని మళ్ళీ క్లియర్గా ఒకసారి మీకు చెప్పాను ఆల్రెడీ. ఒకసారి సినాప్సిస్ మీకు చెప్తానండి, బాగా మైండ్లో పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన టాపిక్ ఇది మనకు అందరికి కూడా అని చెప్పాను. నెక్స్ట్, రివ్యూ ఆఫ్ ది కేస్. In case of acute diseases, if auxiliary symptoms of some violent character appear after the administration of a peculiar similar remedy, we do not allow the first dose to exhaust the action nor leave the patient to the full duration of the action of the remedy, but the case is to be investigated afresh in subsequent altered conditions and residual features of the original symptoms to be added to select a
సిమిలర్ రెమెడీ, మోస్ట్ సూటబుల్ రెమెడీ. నీ ఒక మంది ఇచ్చాం, అక్యూట్ కండిషన్స్లో ఒక మంది ఇచ్చాం. మంది ఇచ్చిన తర్వాత అంతకుముందు లేని లక్షణాలన్నీ వచ్చాయి. అంటే ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాడు, జ్వరం ఉందని నువ్వేం చేసావు, బ్రయోనియానో ఎక్కోనెటో ఈజ్ బెల్లోనో వన్ ఏమో ఎంతో వేసావు, 200 వన్ ఏమో వేసావు జనరల్గా, ఎక్కువ వేసే వరకు ఏమైంది, వాళ్ళ లోపల అంతకుముందు లేని పలవరింతలు వచ్చాయి. ఏదో పలవరిస్తున్నా, అంతకుముందు పలవరింతలు లేవు. నీ మంది ఇచ్చిన తర్వాత పలవరింతలు ఎక్కువైనాయి. నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. అర్థమైందా? నీరసం పెరిగింది. ఇవన్నీ కూడా నీ మందులు ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యింది. అంటే ఏంటి చెప్పండి, ఇట్లా వచ్చింది అంటే అర్థం ఏంటి? కేస్ బికమింగ్ వర్స్, వర్స్ ట్రీట్మెంట్ ఇస్ రాంగ్. కరెక్ట్. సిమిలిమం ఇవ్వలేదు. సిమిలిమంకి ఇవ్వలేదు. ఒకవేళ సిమిలిమం అని వీడు అనుకున్నా కూడా, ఎందుకంటే ఎవరైనా అనుకునేది కదా, వీడు వేస్తాము కానీ అది రాంగ్. సిమిలిమం అనుకొని ఇచ్చాడు, కానీ అది కాదు. దానివల్ల ఏమయ్యాయి, వైలెంట్ లక్షణాలు పుట్టాయి, చాలా లక్షణాలు పుట్టాయి. ఇచ్చినప్పుడు అది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. అప్పుడు చూసుకొని ఏం చేయాలి అని చెప్తున్నారంటే, మళ్ళీ లక్షణాలను తీసుకొని మళ్ళీ కేస్ టేకింగ్ అంతా చేసి ఏవైతే సూటబుల్ అవుతుందో అది జాగ్రత్తగా ఇవ్వాలి. మనకి ఇష్టం ఉన్నట్టు మందులు వేసి 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 జ్వరాల్లో, ఎస్పెషల్లీ జ్వరాల్లో 4-5 మందులు వేసిన తర్వాత వస్తే కరెక్ట్ మంది ఇచ్చిన పని చేయదండి. నిజం చెప్తా కేసులో. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఏం చేయాలి? ఇష్టం ఉన్న మందులు వేసి వేసి పేరు చెప్పండి. సల్ఫర్ లాంటి మందు వేయాలి సార్. మీ పేరు సార్, మీ పేరు? శివరామకృష్ణ. సార్, అయితే ఏం చేయాలి అంటే అప్పుడు అక్యూట్ కండిషన్స్లో జాగ్రత్త చూసుకొని, సరే సల్ఫర్ 30 అనేది ఒక యాంగిల్, అట్టకుండా మిగతా సిమ్టమ్స్ అన్నీ తీసుకొని ఏవైతే రెమెడీ ఉందో ఆ రెమెడీ కాన్స్టిట్యూషన్లో ఒక డోస్ ఇచ్చేసి కామ కూర్చోండి. మళ్ళీ వస్తాడు, సార్ తగ్గలేదు అంటాడు. కానీ జనరాలిటీస్ ఇంప్రూవ్ అయ్యే చూసుకోండి. ఆకలి నీరసం అప్పటికైనా ఇంప్రూవ్ అయ్యే చూసుకోండి. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకోండి, వెయిట్ చేయి. మనకు మైండ్లో ఏముండాలా, వీడు అంతకుముందు ఇష్టం ఉన్నట్టు మందులు వాడాడు, ప్రాణశక్తి మాత్రం అల్లకల్లోలమైంది. మళ్ళీ ప్రాణశక్తి కరెక్ట్గా మెడిసిన్ ఇచ్చినప్పుడు సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు కొన్ని కేసెస్లో. ఎందుకంటే వీడు ఏం చేశాడు, ఇష్టం ఉన్నట్టు మందులు వేశాడు, అవునా లేదా? అందుకని కొంచెం వెయిట్ చేయండి. జనరాలిటీస్ ఇంప్రూవ్మెంట్ ఉంటే అప్పుడు వెయిట్ చేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి జనరాలిటీస్ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేసి క్రమక్రమంగా అప్పుడు మెల్లగా నివారణ సంపూర్ణంగా జరుగుతుంది. గుర్తుపెట్టు. అట్లా మొత్తం మందులు ఇష్టం ఇచ్చిన పాడైన కేసెస్లో జాగ్రత్తగా అట్లా క్యూర్ చేయాలి. లేదా కొత్త లక్షణాలు ఏవో వచ్చాయి, రాంగ్ డైరెక్షన్, అక్యూట్స్లో చెప్తున్నాడు ఇక్కడ, రాంగ్ డైరెక్షన్ ఆఫ్ ది రెమెడీ, అప్పుడు కూడా మీరు అట్లా క్యూర్ చేయాలి. నెక్స్ట్, అర్థమైందండి ఇది క్లియర్గా అక్యూట్స్లో? సార్ డాక్టర్ గారు, సార్ చెప్పండి. చిన్న డౌట్. చెప్పండి అడగండి. సిమ్లం ప్రకారంగా ట్రీట్మెంట్ చేయలేదు, ఫిజికల్ జనరల్స్ ఏమో అలాగా బికమింగ్ వర్స్. అప్పుడు మనం చెప్తున్నట్టు మనం నెక్స్ట్ కేస్ టేకింగ్ తీసుకొని అప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. యాంటీడోట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఈ విధంగా మళ్ళీ రీకేస్ టేకింగ్ చేయాలి? గుడ్, మంచి క్వశ్చన్ సార్ అది. అయితే మీరు రీటేక్స్ తీసుకొని మందు ఇవ్వండి. మందు ఇస్తే 60-70% కేసెస్లో మీరు ఇచ్చిన మందు ద్వారా వాడికి మంచి న్యాయం జరుగుతుంది. కొన్ని కేసెస్లో మాత్రం మీరు మందు ఇచ్చినా కూడా జరగదు. అప్పుడు మీరు యాంటీడోట్ ఇవ్వాలి. అప్పుడు ఎన్ని మందులు ఇచ్చినా పనిచేయదు. ఎందుకు? వాడు రోడ్ లోపల అట్లాగే ఉండిపోయింది. అప్పుడు మాత్రం మీరు యాంటీడోట్ ఏదైతే మందు ఇచ్చామో ఫస్ట్ గుర్తుపెట్టుకొని ఆ మందుకు యాంటీడోట్ కానీ అప్పుడున్న లక్షణ సముదాయానికి యాంటీడోట్ కానీ చూసుకొని ఇవ్వాలి. బట్ యాంటీడోటల్ మెథడ్ ఈజ్ 90% ఈజ్ నాట్ నీడెడ్. గుర్తుపెట్టుకోండి, మనం కరెక్ట్గా మెడిసిన్ ఇస్తే యాంటీడోట్ మెథడ్ అక్కర్లేదు. ప్రతిదానికి యాంటీడోట్ చేసుకుంటూ మళ్ళీ దానికో మందు, మళ్ళీ యాంటీడోట్కో మందు, మళ్ళీ దానికో యాంటీడోట్ మందు, ఇట్లా అనేది వాడు వైటల్ ఫోర్స్ మొత్తం దెబ్బతింటుంది. అందుకని చూసుకొని మ్యాక్సిమం 90% కేసెస్లో మీరు లక్షణాల సముదాయం తీసుకొని ఆ లక్షణాలకి మళ్ళీ రీటేక్ చేసి మందు ఇవ్వడమే కరెక్ట్. అదే యాంటీడోట్ అయిపోతుంది. ఏ లక్షణాలు ఉన్నాయో అవే సెట్ అయిపోతుంది. ఎందుకో మన లక్షణ సముదాయాన్ని బట్టి ఇచ్చాం.
అట్లా కాకుండా కొన్ని అప్పుడు కూడా పని చేయట్లేదు. ఏందప్పా నేను యాంటీ మార్స్ అనుకున్నాను, యాంటీ మార్స్ ఇచ్చాను పని చేయట్లేదు, సరే చూద్దాంలే అని మళ్ళీ ఏమైనా దగ్గర ఉన్నాను యాంటీమ్టాట్ ఇచ్చాను కూడా పని చేయట్లేదు, జెల్సీమ్ ఇచ్చాను పని చేయట్లేదు. ఏంటి అన్ని లక్షణాలు సరిపోతున్నాయి కానీ వాళ్ళకి రెస్పాన్స్ రావట్లేదు. అప్పుడు మీరు చూసి ఏవైతే దాన్ని బట్టి సల్ఫర్ 30 అన్నారు ఇంతకుముందు సార్, అట్లా సల్ఫర్ 30 ఇవ్వడం కానీ, లేకపోతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి యాంటీడోట్ ఇవ్వడం కానీ చూసుకోవాలి. ఓకేనా సార్? పూర్ణానందం గారు అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ అంటే సల్ఫర్ 30, సల్ఫర్ అన్నది మనం అక్కడ లక్షణాలు లేకపోతే ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? సల్ఫర్ 30 ఎప్పుడు ఇవ్వాలి అంటే దానికి కొన్ని ఇండికేషన్స్ నేను నేర్చుకున్నాను బుచ్చిగారి దగ్గర. ఒకటేమో పాజిటివ్ ఆఫ్ ది సిమ్టమ్స్. పాజిటివ్ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే ఏ మీరు మీరు కేస్ టేకింగ్ మొత్తం చెబుతారు, అసలు ఏ లక్షణాలు సరిపోవట్లేదు, ఏ రెమెడీ సరిపోవట్లేదు. లేదా ఇప్పుడు క్యాన్సర్ కేసు అని ఉంది అనుకో, క్యాన్సర్ కేసులో ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు ఉండట్లేదు. ఎగ్జాంపుల్ సపోజ్ సివియర్ హెడేక్ ఉందనుకో, సివియర్ హెడేక్లో ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు ఉండట్లేదు, మ్యాచ్ కావట్లేదు బాడీ. అప్పుడు లక్షణాలన్నీ గజిబిజిగా ఉన్నప్పుడు అప్పుడు సల్ఫర్ 30 ఇమ్మంటారు. ఒకటి. రెండోది ఆ, లక్షణాలు ఆ, సరిపోయినా కూడా పని చేయకపోతే ఒకటి, ఆ లక్షణాలు ఏ రెమెడీ కూడా సూచించకపోతే ఒకటి. పాజిటివ్ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే వాడికి ఏ లక్షణాలు లేవు, నాకు బాగానే ఉంది అంటాడు, షుగర్ ఉంది, హై ఉంది, కానీ వాడికి నాకు ఇబ్బంది ఏం లేదు అంటాడు. పాజిటివ్ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటారు వాటిని. అప్పుడు కూడా సల్ఫర్ గుర్తుపెట్టుకోండి, అది కూడా ఆ, ఒక మయాజమే. వాడికి అంత షుగర్ అయి ఉన్నప్పుడు వాడికి ఏదో లక్షణాలు చూపించాలి కదా. ములుగు వచ్చింది కానీ నొప్పి తెలియట్లేదంటే ఇజ్ ఇట్ గుడ్ కండిషన్, బ్యాడ్ కండిషన్? ములుగు బ్యాడే వచ్చింది, సార్. వెరీ బ్యాడ్ కండిషన్. వెరీ బ్యాడ్ కండిషన్. గుడ్. ములుగు వచ్చింది కానీ నొప్పి తెలియట్లేదంటే ఇట్స్ వెరస్ట్ కండిషన్. అట్లా షుగర్ హై ఉన్నా కూడా బాడీ చెప్పట్లేదు, ఏం చెప్పలేకపోతుంది, నాకు ఇబ్బంది ఉందని చెప్పలేకపోతుంది అంటే వీడు అన్నీ అల్లిపోయినాయి. వికేఆర్ లాంగ్వేజ్ చెప్పాలంటే అవన్నీ వీడు అంత పాలు చెప్పుకున్నాడు ఆ సిస్టమ్ని, ప్రొడక్ట్ మెకానిజంని. అప్పుడు కూడా సల్ఫర్ 30 కూడా వస్తుంది. అయిన తర్వాత మీరు ఇచ్చిన మందు కొంతవరకు పనిచేసి కొంతవరకు పనిచేయకపోతే కూడా సల్ఫర్ 30. ఇట్లా చాలా ఉన్నాయి సల్ఫర్కి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. అర్థమైందండి? క్లియర్ అండి పూర్ణానంద గారు? వెరీ 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 క్లియర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇప్పుడే ఇంకోటి, అప్పుడేం చేయాలా, సిమ్టమ్స్ అనేది తీసుకొని మళ్ళీ కేస్ టేకింగ్ తీసుకొని మళ్ళీ కరెక్ట్గా ఇవ్వాలి. అయిన తర్వాత టు క్యూర్ నాన్ వెనీరియల్ క్రాన్ డిసీజెస్ అప్పుడేం చేయాలా, యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఇవాళ 171లో. యాంటీసోరిక్ ట్రీట్మెంట్ కరెక్ట్గా చూసుకొని యాంటీసోరిక్ మెడిసిన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ నివారణ సంపూర్ణంగా జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ where a position of the symptoms seems to be covered by one medicine and the rest by the another medicine, and the choice of single medicine similum is not possible, then the most suitable medicine, one among the two partial indicator suitable medicine, is to be applied first. రెండు దగ్గరగా ఉన్నాయి కానీ ఏ మంది ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఒక రాజు ఉన్నాడు, మంత్రి పదవికి చాటింపేశాడు, ఇద్దరు బాగా రాణించారు కానీ ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేశాడు, విక్రమార్కుని పిలిచాడు ఇంద్రుడు. నాకు రంభ ఊర్వశులు ఇద్దరిట్లో ఎవరు గొప్పవాళ్ళో తెలియట్లేదు అని ఇంద్రుడు అన్నాడు. అప్పుడు విక్రమార్కుని పిలిచాడు. విక్రమార్కుని పిలిచి వీళ్ళు ఇద్దరు బాగా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఎవరిని అర్థం కావట్లేదంటే 2 ఫ్రెష్గా ఉండే మాలలు తెమ్మంటాడు. ఇద్దరికి వేయిస్తాడు, రంభకు ఊర్వశికి. వేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ నృత్యం చేయమంటాడు. నృత్యం చేసిన తర్వాత ఎవరి మాల అయితే వాడిపోకుండా అట్లాగే ఉందో నృత్యం చేసిన తర్వాత వాళ్ళు గెలిచినట్టు చెప్తాడు. మేనక గెలుస్తుంది, రమ్మ మాత్రం ఆమె మాలగా వాడిపోతుంది. అట్లా మీరు 2 రెమెడీస్ దగ్గరగా ఉన్నా కూడా ఏదో లక్షణం ద్వారా మనం పట్టవచ్చు. అది డాక్టర్ యొక్క టాలెంట్. జాగ్రత్తగా చదువుకోవాలి, విజ్ఞానము అనుగ్రహం 2 కావాలి. అందుకని అప్పుడు రెండిట్లో ఏ దగ్గరగా ఉంటే ఆ యొక్క రెమెడీని ఇవ్వాలి. ఓకే. చాయిస్ ఆఫ్ ది సింగిల్ సిమిలం ఈజ్ నాట్ పాసిబుల్, మోస్ట్ సూటబుల్ రెమెడీ కూడా ఇవ్వండి మీరు, మోస్ట్ సూటబుల్ రెమెడీ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలా,
మళ్ళీ రెండో రెమెడీ ఇవ్వద్దు, చూసుకొని మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ ఫ్రెష్గా కేస్ టేకింగ్ తీసుకొని మళ్ళీ ఇవ్వాలి. అట్లా మీరు వైద్యాన్ని చేయాలి. The remaining set of the symptoms now present must be inquired into, and another more appropriate homeopathic medicine is to be selected on the basis of the new totality without paying any attention to the medicine. మెడిసిన్ అటెన్షన్ ఏవైతే మళ్ళీ కేస్ టేకింగ్ తీసుకొని మళ్ళీ ఏ లక్షణాలు తీసుకొని మళ్ళీ ఆ మంది ఇవ్వాలి. అది ఇక్కడ చెప్పింది. అంటే రకరకాల అన్నిట్లో కూడా ఎట్లా చేయాలనే దాన్ని మనకు హనుమాన్ గారు ఇక్కడ ఈ అపారిజంలో చెప్పింది. నెక్స్ట్ అపారిజమ్స్లో వన్ సైడ్ డిసీజెస్ వస్తాయి మనకి. 172 నుంచి వన్ సైడ్ డిసీజెస్ వస్తాయి. అర్థమైందండి ఇది ఈ టాపిక్? ఎందుకంటే ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది. అందరం కూడా పార్షల్ ఇండికేటర్ రెమెడీస్తోనే నడిపిస్తాం 90% కేసెస్లో. అందుకని ఈ టాపిక్ మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఇది చాలాసార్లు నుంచి చెప్పాను మీకు, నేను తీసుకుంటాను ఈ టాపిక్ అని. ఓకేనా అండి? యూస్ఫుల్ అయిందా ఇది మీకు? అర్థమైంది సార్. సార్ ఇదే సీనియర్ బేసిక్ కానివ్వండి, మీరు చెప్పిందే బేసిక్. చాలా ఇప్పుడు కష్టం. ఇది తెలియకే మనం పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నామండి. అవునండి. ఇది మర్చిపోయి ఇప్పుడు మీరు చెప్పిందే బేసిక్. మనం చేసే ప్రిస్క్రిప్షన్ లో సిమిలిమం కనుక్కోవటం అనేది 100 కేసుల్లో ఒక 10 కేసులకి కరెక్ట్ గా కనుక్కోగలగమేమో హనుమాన్ గారు చెప్పింది. మిగతా ఎక్కువ మనం పార్షియలే చేస్తున్నాం. అవును. చేసినప్పుడు Yes, ఏం sir. చేయాలనేది మీరు ఈ రోజు చెప్పిన క్లాస్ మాకు జీవితాంతం ఉపయోగపడుతుంది డాక్టర్ గారు. మాకు థ్యాంక్ కూడా యూ అండి. ఉపయోగపడుతుందండి చాలా. అందుకని చాలా చాలా క్లారిటీ ఇచ్చారు మీకు. మాకున్న చాలా కన్ఫ్యూజన్స్ తొలగించేశారు ఇప్పుడు మీరు. థ్యాంక్ యూ. ఊరికి ఇంకోటి ఏంటంటే మనం ఎవరు చెప్పిందో ముఖ్యం కాదు, హనుమాన్ గారు చెప్పింది మనకు గైడ్ లైన్స్. అందుకని ఆయన చెప్పిన విధానంలో మనం వెళ్తే మనకు గైడ్ లైన్ కరెక్ట్గా ఉంటుంది. అందుకని ఈ టాపిక్ మనకు చాలా కేసెస్లో ప్రిస్క్రిప్షన్లో చాలా మటుకు ఇచ్చేవన్నీ కూడా పార్షల్ ఇండికేటర్ రెమెడీస్ అని గుర్తుపెట్టుకోండి చాలా కేసెస్లో. అందుకని అలాంటి కేసెస్లో ఎట్లా వెళ్ళాలి మనం అనేది మనం ఇక్కడ నేర్చుకుంటే బాగా ముందుకు వెళ్తాం. ఓకే, క్లియర్? అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. సరే సార్ నేను ఇప్పుడు వెంకటేశ్వరరావు అండి, ఒంగోలు. సార్ చెప్పండి. ఇప్పుడు మనకి సింటమ్స్ మ్యాచ్ అవ్వలేదు, అన్నీ మనకి ఏం తెలియలేదు. ఇప్పుడు సల్ఫర్ ఇచ్చాము 31 డోసు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి తెలియాలంటే ఒక 1 వీక్ ఆగాలంటారా? ఒక ఎస్ఎల్ ఇచ్చుకొని అంతే అండి. వాడికి మళ్ళీ సెంటర్ 1 వీక్ కాకపోతే కేసుని బట్టి, ఎమర్జెన్సీ ఏం లేదంటే 15 days 1 month కూడా ఆగమని చెప్పొచ్చు, తప్పేం లేదు. ఓకే ఓకే. దాన్ని బట్టి ఎక్యూట్లో అనుకోండి 1 month ఆగలేము. అందుకని దాన్ని మనం డిస్క్రిమినేట్ యాక్షన్ అంటారు, దాన్ని విచక్షణ. డాక్టర్ గారు కానీ టీచర్ ఎంత చెప్పినా మన విచక్షణ ఒకటి మనకు ఉంటుంది. ప్రిస్క్రిప్షన్లో వైద్యునికి ఉండవలసిన ప్రథమ కర్తవ్యం డిస్క్రిమినేషన్, విచక్షణ. గుర్తుపెట్టు, ఏ మందు ఎట్లా ఇవ్వాలి, విచక్షణ అనేది ముఖ్యం. ఎట్లా అప్లై చేయాలి, మనం చదువుకున్న విజ్ఞానాన్ని ఎట్లా అప్లై చేయాలనేది డిస్క్రిమినేషన్. రెండో క్వాలిటీ ఏంటి డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ అంటే అన్ప్రిజుడైజ్ ఉండాలి. అంటే అవును కదా ఈయన ఇట్లా ఉంటాడు, ఎప్పుడు ఇట్లా చేస్తారని, లేకపోతే వాళ్ళ మీద అభిప్రాయాలు కానీ, లేకపోతే ఆల్రెడీ ఈ జలుబులో ఈ ఆర్సికాలం ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తండి, తోపండి, లేకపోతే తలనొప్పుల్లో బ్రయోనియా కింగ్ అండి, బ్రయోని ఇస్తే ఎటువంటి తలనొప్పి తగ్గుతుందండి, లేకపోతే మెన్సెస్లో పల్స్టిల్ ఇస్తే రాజు అండి అంటే మిగతా ఎందుకు చెప్తారండి? అందరు పల్స్టిల్లో ఉంటారా లోకంలో కదా? హైమాన్ గారు ఆర్గన్లో ఏమి ఇచ్చారు? వ్యక్తికి మందు కానీ రోగానికి మందు కాదు. ఫస్ట్ చెప్పింది అది, దాన్ని మర్చిపోవద్దు మనం. అర్థమైందండి? క్లియరా? క్లియర్ సార్. సౌండ్ నెక్స్ట్ సార్ వాసుదేవ సార్, అనిల్ బాబు సార్, చిరంగూరుపేట నుంచి. చెప్పండి సార్. ఇట్లా సల్ఫర్ వేసినప్పుడు ఒక్కోసారి వాళ్ళు అంతకుముందు కీళ్ళ నొప్పులకైనా మందులు వాడుంటేను దాన్ని వాళ్ళు సపరేట్ చేసుకుంటే ఒక్కోసారి నొప్పులు కూడా మళ్ళీ వస్తాయి అంటారు, అది కరెక్టేనా సార్? కావచ్చు, కేసుని బట్టి ఉంటుంది సార్. అది ఎప్పుడు ఎవరికి ఎట్లా అని చెప్పలేము, కేసుని బట్టి వెళ్ళాల్సి వస్తుంది. అది అట్లా జాగ్రత్త, ఎక్స్పీరియన్స్ మీద వెళ్తుంది అప్పుడు. ఓకే సరే. అలా వచ్చినప్పుడు కూడా మనం ప్రెసిడెంట్ సింటమ్స్ చూసుకొని మొత్తం లక్షణాలు తీసుకొని మందు ఇవ్వటమే కదా సార్? ఎప్పటికైనా అదే 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 పర్ఫెక్ట్. ఎప్పుడైనా సరే అప్పుడున్న లక్షణాలని అప్పుడున్న కేస్ టేకింగ్ తీసుకొని వెళ్ళడమే పర్ఫెక్ట్ అనుకుంటా. సరే నెక్స్ట్
విల్ గో ఫర్ ది లైఫ్ లైఫ్ సేవింగ్ సేవింగ్స్. డ్రగ్స్ కదా. మాస్టర్ గారు చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. మీరు చెప్పిన మొదటి క్లాస్ లో డయేరియాలో దిగచెమ్మట్లు ఉన్నప్పుడు చైనా 6 మొదటిది, బ్లోటింగ్ ఆఫ్ అబ్డామిన్ లో కొలాప్స్ అయితే చైనా 6 అన్నారు సార్. గుడ్. డయేరియా వితౌట్ వీక్నెస్ లేదో చెప్పారండి, గుర్తు రావట్లేదు సార్. డయేరియా వితౌట్ డయేరియా కూడా వితౌట్ చైనానే. థ్యాంక్ యూ సార్. అది కూడా చైనాలో ఉంటుంది. ఓకే చెప్తాను, మీరు అడిగారు కనుక చేసి చెప్తాను. నేను థ్యాంక్ యూ క్లినిక్ సార్. ప్రాక్టీస్ చేసిన కొత్తలో, అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు చెప్పాలంటే, కూడా 2000లో అనుకుంటాను ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. కానీ డిస్పెన్సరీస్లో చదువుకుంటున్నాను, బిహెచ్ఎంఏ చదువుకుంటున్నాను, మందులు ఇస్తున్నాను. ఒక ఆమె వచ్చింది, నడుచుకుంటూనే వచ్చింది, మంచిగా హాయి కూర్చుంది, కంఫర్ట్ కూర్చుంది. అయిన తర్వాత చూసి మోషన్స్ అవి అవుతున్నాయండి, దాదాపుగా 15-20 సార్లు అయ్యండి మోషన్స్ అంటే. నేను చూసి చైనా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయింది ఆమె. తర్వాత మా గురుగారు సూర్యప్రకాష్ గారు ఏదో విషయంలో ఫోన్ చేసినప్పుడు, ఫోన్ చేస్తే ఈ కేసు చెప్తే బాగా కోప్పడ్డారు. ఏందో ఇన్ని 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 మోషన్స్ అయితే మళ్ళీ ఏం చేయాలి కదా దానికి, మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇబ్బంది అవుతుంది కదా మనకి, అటువంటి కేసెస్ తీసుకుంటే మనకి మళ్ళీ డేంజర్ కండిషన్కి వెళ్తే ఎట్లా. లేదు మాస్టర్ గారు, ఆ అమ్మాయికి అటువంటి అంత ఎమర్జెన్సీగా లేదు, ఎందుకంటే నేను చిన్నపిల్లని, నాకేమైనా ఇబ్బంది అవుతుందో ఆయన భయం. ఆల్రెడీ 20 కేసులు 20 మోషన్స్ అయ్యాయి, ఎట్లా ఏమవుతుందో ఆయన భయం, అందుకని కోప్పడ్డారు. లేదు మాస్టర్ గారు, యాక్టివ్గానే ఉంది అని. సరే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మోషన్సే కాలేదు. అప్పుడు ఆయన సంతోషపడ్డారు. చాలా లేరా, అయితే చైనాలో ఆ సిమ్టమ్ ఉంది. ఏ సిమ్టమ్ ఉంది? అన్ని మోషన్స్ అయినా కూడా వీక్నెస్ ఉండదు. చైనాలో ఉంటుంది, యాసిడ్ ఫాస్ట్లో కూడా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మనకి థ్యాంక్ యూ మోషన్స్ మాస్టర్. అవుతున్నా కూడా వీక్నెస్ అనేది కనిపించని సిమ్టమ్ అనేది ఈ రెండిట్లో కూడా ఉంటుంది. అట్లా ఒక్క నిమిషం మీకు చూసి చెప్తాను. ఓడోఫిల్మ్ లో వీక్నెస్ ఉంటుంది మాస్టర్. There is painless tool in both phosphoric acid and has not the great prostration. ఫాస్ఫరిక్ యాసిడ్లో కూడా హ్యాస్ నాట్ గ్రేట్ ప్రోస్ట్రేషన్ అంటారు. మనకి నీరసం ఉంటేనే యాసిడ్ ఫాస్ అనుకుంటాం కదా, ఇలాంటి ట్రిచెస్ ఉంటాయి. అందుకని మీరు స్టార్టింగ్లో ఉండే వాళ్ళు కన్ఫ్యూజ్ కాకండి, మీరు మైండ్లో ఎట్లా ఉన్నాయో చదువుకోండి. సీనియర్స్కి మాత్రం చెప్తున్నాను, సైకోసిమాజమ్స్లో ఇలాంటివి లక్షణాలు కనిపిస్తాయి, జాగ్రత్తగా మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. క్లియర్గా కెంట్ గారే చెప్తున్నారు, యాసిడ్ ఫాస్ట్లో డయేరియాలో చెప్తున్నారు. ఇన్ ఫాస్ఫరిక్ యాసిడ్ ద స్టూల్ ఈజ్ వైటిష్ గ్రే అండ్ హ్యాస్ నాట్ ద గ్రేట్ ప్రాస్ట్రేషన్, వీక్నెస్ ఇంత ఎక్కువ ఉండదు, అప్పుడు కూడా యాసిడ్ ఫాస్టే. ఓకేనండి భాస్కర్ గారు, క్లియరా? క్లియర్ మాస్టర్. నెక్స్ట్ ఓపీఎం అని కన్ఫ్యూజ్ అవుతాం కదా సార్. ఏంటండి? ఓపీఎం అనుకుంటాం కదా, ఓపీఎం కూడా ఇలాగే ఉంటాం. ఓపీఎంలు ఎందులో ఉంటాయి? ఓపీఎం ఎందుకు ఇస్తాం మనం? అంటే అది ఎక్స్ప్రెస్ కాదు కదా, అది డయేరియా ఓపీఎం ఇస్తామండి. అంటే ఆ సిమ్టమ్ గురించి చెప్తాను సార్. డయేరియాలో ఓపీఎం జనరల్గా రాదు. జనరల్గా ఏంది మరి కాన్స్టిట్యూషనల్ సరిపోతే సరి, కానీ లేకపోతే కాన్స్టిపేషన్ ఈజ్ డిఫరెంట్, పెయిన్లెస్ కాన్స్టిపేషన్ ఈజ్ డిఫరెంట్. కంప్లైంట్స్ ఆర్ పెయిన్లెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్యాథాలజీ ఇస్ ఓపీఎం, అది వేరు. ఓకేనండి సార్, అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. అక్కడ మలబద్ధకం ఎక్కువ ప్రామినెంట్ ఉంటుంది ఓపీఎంలో. వాడు కంటెంటెడ్నెస్ ఉంటుంది అక్కడ, అంటే వాడి యొక్క ఇబ్బందిని ఇక్కడ కూడా వ్యక్తపరచడు. అది ఓపీఎం యొక్క సైకోటిక్ మ్యాజం యొక్క కండిషన్. నెక్స్ట్, ఇప్పుడు మనం లైఫ్ సేవింగ్ డ్రగ్స్లో ఏవి చెప్పుకున్నాం? చైనా చెప్పుకున్నాం, కార్వేజ్ చెప్పుకున్నాం, క్యాంఫర్ చెప్పుకున్నాం, ఆర్స్గాల్లో చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నామా? 4 చెప్పుకున్నాం డాక్టర్ గారు. సరే, ఇవాళ ఒక ఇంపార్టెంట్ కేసు చెప్తా. ఒక ఆయనకి ఫోన్ చేశారు నాకు, కరెక్ట్గా 5:30కేమో ఫోన్ చేశారు మార్నింగ్. సార్ సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది, పట్టుకొని రావట్లేదని ట్రస్ట్ మెంబర్ ఒక ఆయనకి అంత పెయిన్ వచ్చిందంట. ఫోన్ చేశాను, వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే ఇట్లా పట్టుకొని ఉన్నాడు, సివియర్ హార్ట్ అటాక్.
ఇట్లా ఇట్లా కదలనికి రావట్లేదు, పట్టేసినట్టుంది నొప్పి. అంత ఇంకే లక్షణాలు లేవు, వేరే లక్షణాలు, చెమటలు లేవు, దిగ చెమటలు లేవు, చల్లగా పడడం లేదు, ఏది లేదు, మొత్తం ఇట్లా పట్టేసినట్టుంది. అప్పుడు అంతే ఇంకా. మళ్ళీ ఒక క్లినిక్ ఇంటికి వచ్చేసి ఒక మెడిసిన్ వేసాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయ్యి మళ్ళీ మంది వేసాను. అమ్మాయి కొంచెం రిలీఫ్ వచ్చింది. అయిన తర్వాత 3-4 డోసెస్ తర్వాత మళ్ళీ ఇంకో 30 ఇంకో డోస్ ఇస్తే చాలా మటుకు ఆ యొక్క కన్స్ట్రిక్టివ్ పెయిన్ తగ్గింది. వెంటనే చూసి నేను మళ్ళీ వాళ్ళ చుట్టాలు బాగా చాలామంది వచ్చేసి మేము హైదరాబాద్ తీసుకెళ్తామంటే సరే అయితే తీసుకెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ ఇంకో 30 ఇంకో డోసు 200 వాళ్ళ డోస్ పెట్టేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవసరాన్ని బట్టి పెయిన్ లైట్గా అనిపిస్తే మళ్ళీ 30 ఇంకో డోస్ వేయండి అని ఆయన స్టేబుల్ అయిన తర్వాత ఆయన దగ్గర నడుచుకుంటూ వెళ్ళి కార్ ఎక్కేసి వెళ్ళిపోయినాడు. తర్వాత వాళ్ళు ఏమన్నారు, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సార్ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చి తగ్గింది, సర్రో వేయినాడు, బాగానే ఉన్నాడు, కరెక్ట్ వైద్యం జరిగింది ఇప్పటికైతే. ఇప్పుడు మేమేం చేస్తామంటే అవసరం బట్టి స్టెంట్ వేస్తాం, స్టెంట్ వేస్తే తగ్గిపోతుంది సార్ పెద్దవా, ఇప్పుడు అంత అంత మేజర్గా లేదు అని చెప్తే మళ్ళీ స్టెంట్ వేసిన తర్వాత ఇప్పటికి దాదాపుగా 10 ఏళ్ళ పైన అయింది, ఇప్పటికి బాగుంది, మళ్ళీ అవసరం పడలేదు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి స్టెంట్ వేసుకున్నారు, మన కరెక్ట్ టైంలో వైద్యం జరిగింది. ఏం మంది ఇచ్చామండి వాళ్ళకి, ఆయనకి డాక్టర్ జి. క్యాక్టస్ జీ, గుర్తుపెట్టుకో, క్యాక్టస్ జీ, అది క్యాక్టస్ జీ. చూసారండి క్యాక్టస్ని ఎవరైనా? క్యాక్టస్ చూసారా? చూసాను సార్, ముళ్ళు ఉంటాయి. బ్రహ్మజీ క్యాక్టస్ చూపిస్తాను ఒకసారి, ఎందుకంటే అందరు చూసుంటారు కానీ ఒకసారి క్యాక్టస్ ఎడారి మొక్కలు. ఎడారి మొక్క. ఇదిగోండి చూసారా క్యాక్టస్, ఇగో చూసారండి, ఇవన్నీ క్యాక్టస్, రకరకాల క్యాక్టస్లు. చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారు, పెంచుకుంటారు. ఇది క్యాక్టస్, చూసారండి అవి అందరూ. బ్రహ్మచెముడు అంటారు సార్. బ్రహ్మజముడు, కరెక్ట్, బ్రహ్మజముడు, ఇది క్యాక్టస్. అయితే ఇది ఓకే, ఓకే, ఇది క్యాక్టస్. డాక్టర్ గారు చిన్న డౌట్ సార్ చెప్పండి. ఇప్పుడు అదే పేషెంట్ అట్లా స్టెంట్ వేయించుకోవడం ఎందుకు, మనకి పలానా డాక్టర్ గారు తగ్గించారు కదా, మరి ఆయన కాడికి వెళ్తే ఇంకేమైనా సొల్యూషన్ దొరికిద్ది అంటే మన దగ్గర సొల్యూషన్ దొరికిద్దండి అప్పుడు? అవునండి, అంటే స్టెంట్ వేయకుండా స్టంట్ వేయకుండా కూడా చేయొచ్చు, అటువంటి కేసెస్ కూడా ఉంటాయి. కాకపోతే మనకి ఎక్స్పీరియన్స్ కానీ మనకు అంత కెపాసిటీ కానీ చూసుకోవాలా, ఏ కేసు ఎట్లా వర్స్ అవుతుందో చూసుకోవాలి. అట్లా ఉండగలిగితే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది. మనకు ఇంకొకటి ఏంటంటే మీకు అట్లా ఉన్నప్పుడు మనకు 2D ఎక్కువ అవైలబుల్గా ఉండాలి. 2D ఎక్కువ చేసుకొని అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉంది అని క్యాక్టస్ వేసిన తర్వాత చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ ఉందండి అంటే జెన్యున్గా మీకు ఎవరైనా కార్డియాలజిస్ట్ హెల్ప్ చేస్తున్నాడు అనుకోండి, అక్కర్లేదు, స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు. కార్డియాలజిస్ట్ మన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎవరైనా ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకోండి, ఏది అవసరం లేదు. అందుకని దాని పర్యవేక్షణ ముఖ్యం. అది ఆ ఎక్విప్మెంట్ పర్యవేక్షణ మన దగ్గర ఉంటే ఏది అక్కర్లేదు, క్యాక్టస్ తోనే మనం సెట్ చేయొచ్చు. ఓకేనండి. చిన్నగా ఇంకో కేసు చెప్తారండి, ఏమనుకోకుండా. చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. చెప్తారా చెప్పాలా? కేసు చెప్పండి అంటున్నా. సరే ఓకే, క్యాక్టస్తో ఇంకో కేసు చెప్తాను. ఒకసారి ఏమైంది, మొత్తం వెన్నుముక మొత్తం పట్టేసినట్టు బాగా నొప్పిగా ఉంది. ఎందుకు అంత నొప్పి ఉంది? బీపీ నార్మల్గానే ఉంది, హార్ట్ మర్మర్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి, మరి ఎందుకు ఇంత పట్టేసినట్టు నొప్పి ఉంది అని చూసి ముందు రోజు ఏంది అంటే ముందు రోజు ఏదో బిర్యానీయో తిన్నాడు, ఆయిల్ ఫుడ్ తిన్నాడు, అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అయింది. అంటే ఏం మంది ఇస్తామండి అప్పుడు చూసి చెప్పండి? నక్స్వామికా ఇస్తాం.
నక్స్వామిక ఇస్తాం. ఎందుకు ఇస్తాం నక్స్వామిక? అంటే స్పైసెస్ అవన్నీ పడ్డాయి కదా అందువల్ల. పల్సటిలో ఇవ్వచ్చు. పల్స్ ఎందుకు ఇవ్వచ్చండి? ఫ్యాటీ ఫుడ్, బాగా రిచ్ ఫుడ్ తిన్నాడు కాబట్టి. ఇంకా ఓకే, ఒకసారేమో నక్స్వామిక ఇస్తా అన్నారు, ఇంకోసారేమో పల్స్టిలా అన్నారు. ఇంకా ఇంకా చెప్పండి, ఇంకెవరైనా? ఇంకొకరు ఏమంది ఇస్తారు? లక్షణాలు కూడా మ్యాచ్ చేసుకోవాలి సార్, లక్షణాలు కూడా మ్యాచ్ చేసుకోవాలి. కాక్టస్ జీ ఇస్తేనే అవుతుంది కన్స్ట్రక్షన్ పెయిన్ కాబట్టి. అది ఇమీడియట్ గా మనకి ఆ పెయిన్ అంత సివియారిటీ ఉంది కాబట్టి తగ్గాలి కాబట్టి నా ఉద్దేశంలో కాక్టస్ జీయే పనిచేస్తుంది. ఇంకెవరైనా ఇంకెవరైనా చెప్తారా? సరే, కాజేషన్ అది ఉన్నా కూడా లక్షణాలన్నీ సరిపోవాలి, గుర్తుపెట్టుకో. నక్స్వామికలో ఏంటుంటుంది? యాంటీ పెరాలసిస్ అంటే వామిటింగ్ వచ్చినట్టు కాకపోవడం, మోషన్ వచ్చినట్టు కాకపోవడము, అర్థమైందా? చిరాకు, ఇవన్నీ ఉండాలా లేదా? అవి వాడికి లేవు కదా. సో ఫుడ్ పాయిజన్ తర్వాత, ఫుడ్ పడని తిన్న తర్వాత ఏం వచ్చిన నక్స్వామికని ఇవ్వాలా? ఏ లక్షణాలు ఇచ్చినా కూడా శరీరం రూల్ ఏమైనా ఉందండి అట్లా? లక్షణాలు బట్టి ఇస్తామా? లేదు సార్, అలా లేదు పడుతుంది. సార్. రూల్ సిమ్టమ్ బట్టి, లక్షణాన్ని బట్టి ఇస్తారు. అవునా లేదా? అందుకని అప్పుడు చూసి మనం నక్స్వామిక లక్షణాలు లేవు అక్కడ, అందుకని లక్షణం ఇచ్చి వ్యర్థం. క్యూర్ ద సిక్ బట్ నాట్ ద డిసీజ్, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఏం చేయాలి? అప్పుడు క్యాక్టస్ పట్టేసినట్టు, విపరీతమైన పట్టేసినట్టుంది, అప్పుడు క్యాక్టస్ ఫిక్సేషన్ ఇచ్చిన తర్వాత చాలా మటుకు రిలీఫ్ వచ్చింది. తర్వాత అసలు అవసరమే పడలేదు. మళ్ళీ తర్వాత 1-2 days తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఉంది అంటే 30 ODs ఇస్తే కంప్లీట్గా లేదు. అట్లా మనం చూసుకోవాలి. ఒక మందు ఇచ్చిన తర్వాత ఆ మందు ఆ యొక్క కాజేషన్ ఆ యొక్క వ్యక్తిలో ఎట్లా పనిచేసింది అనే దాన్ని బట్టే మందు ఉంటుంది. ఇంకో ఆయన అదే బిర్యానీ తిన్నాడు, ఆ బిర్యానీ తిన్న తర్వాత ఇంకో ఆయనకి ఏమయ్యి విపరీతమైన ఆకలి లేకపోవడం, చిరాకు, మత్తుగా పడుకుంటున్నాడు, నాలుక తెల్లగా ఉంది, వాళ్ళకి ఏమి ఇచ్చాం? యాంటింక్రూడ్. మరి వాళ్ళకు నక్స్వామిక ఇవ్వలేదే. అంటే మీకు డైమెన్షన్ చెప్తున్నాను, ఎట్లా వెళ్ళాలి అనే పాయింట్ని మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను. ఇంకో ఆయనకి అదే ఫుడ్ పాయిజన్ అయ్యింది, ఆయనకి మాత్రం వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, వామిటింగ్ కావట్లేదు, మోషన్ వచ్చినట్టు కావటం లేదు, విపరీతమైన నొప్పి, తింటే ఎక్కువ అవుతుంది, మోషన్ వయసు కొంచెం తక్కువ ఉంది అనుకోండి, అప్పుడేమి ఇస్తాను వాళ్ళకి? అప్పుడు నక్స్వామిక. అట్లా మీరు డిస్క్రిమినేట్ చేయాలి, కానీ ఏదో ఒక లక్షణాన్ని బట్టి మంది ఇవ్వకండి. ఓకేనండి? సరే, క్యాక్టస్ కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్, క్యాక్టస్లో ముఖ్యంగా మనకు కనిపించేవి 3 ఉంటాయి. ఏవి చెప్పండి? కన్స్ట్రిక్షన్, ఇంకా గుడ్, కన్స్ట్రిక్షన్, ఇంకా స్వెట్టింగ్ ఎక్కువే ఉండదు సార్ క్యాక్టస్లో, కొంతవరకే ఉంటుంది. ఇంకా హ్యాష్టాగ్లో కన్స్ట్రిక్షన్, కాంట్రాక్షన్, చెప్తాను ఒక్క నిమిషం. క్లాస్ప్ అని అంటారు. క్లాస్ప్ సార్ నేను చెప్తాను, పట్టేసినట్టు నొప్పి ఉంది అంటే ఇట్ విల్ వర్క్, అది ఏ ప్యాథాలజీ అయినా కానీ. కన్స్ట్రిక్టివ్ పెయిన్స్, దాని కెంట్ గారు ఏం చెప్తారు, కెంట్ గారు కానీ మన వాళ్ళు సీనియర్స్ ఏం చెప్తారు అంటే, ఇట్ ఎఫెక్ట్స్ ద మజిల్స్, ఇట్ ప్రొడ్యూసింగ్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ది హార్ట్, థ్రోట్, చెస్ట్, బ్లాడర్, రెక్టమ్, వజైనా, నెక్, ఇవన్నీ కూడా కన్స్ట్రిక్టివ్ వైలెంట్ పెయిన్స్, సీవియర్ పెయిన్స్ ఉంటాయి పట్టేసినట్టుండి.
అప్పుడు ఏదైనా సరే మీరు క్యాక్టస్ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, 30 డోస్ ఇవ్వచ్చు, 36 కానీ 30 కానీ ఇవ్వండి, చాలు, చాలా బాగా పనిచేస్తుంది. పీరియాడిసిటీ సార్ చిన్న డౌట్ సార్. సార్ సార్ అనిల్ బాబు సార్, చిన్న డౌట్ సార్, అడగచ్చు సార్. చెప్పండి. అది నిద్రలో పిక్కలు పట్టేస్తుంటాయి కదా సార్, అప్పుడు కూడా ఇవ్వచ్చు సార్ క్యాక్టస్? అప్పుడు కూడా యాక్చువల్ చెప్పాలంటే క్యాక్టస్ బాగా పనిచేస్తుంది, పట్టేసినట్టుండ నొప్పి, కరెక్ట్, బాగా చెప్పారు. కానీ అది కొంతవరకే, 6 నిమిషానికే. అట్లా కాకుండా మనం ఎందుకు పట్టేసిందని మళ్ళీ చూసుకొని కాన్స్టిట్యూషనల్ చూస్తేనే కరెక్ట్. అందుకని ఓకే సార్. అటువంటి పట్టే వాటికి కూడా కాక్టస్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, పీరియాడిసిటీ ఈజ్ మార్క్డ్. పీరియాడికల్గా వస్తూ ఉంటుంది పెయిన్, ఏవైనా సరే పీరియాడికల్గా వస్తుంటాయి. బాడీ ఫీల్స్ టైట్ అండ్ ర్యాప్డ్, మొత్తం ఇట్లా చుట్టేసినట్టు ఉంటుందండి, హార్ట్ మొత్తం పట్టేసినట్టుంది. అసలు ఎట్లా ఉందంటే ఒక హ్యాజ్ ఏ ప్రెస్ విత్ ఐరన్ హ్యాండ్ అంటాడు. అసలు ఆ గుండె కొట్టుకోకుండా మొత్తం ఒక ఐరన్ రాడ్తో మొత్తం చుట్టేసి ఎట్లా ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది క్యాక్టస్లో, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు మంచి మందు ఇస్తే సెట్ అయిపోతుంది క్యాక్టస్. నెక్స్ట్, మెనీ కంప్లైంట్స్ అసోసియేట్ విత్ హార్ట్ ఎఫెక్షన్స్, లో బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా వస్తుంది. అయితే ఈ కండిషన్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి తెలుసా? క్యాక్టస్లో కదా, మైండ్, మనకు ఒకటే థియరీ, మైండ్లో ఒక డిసీజ్ వస్తేనే ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ చూపిస్తుంది, ముందే ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ చూపించదు. ఆ హార్ట్ అటాక్ రావడానికి ఎందుకు కారణం అంటే వాడి మైండ్ ఎట్లా ఉంటుంది, టాసిటార్న్, వీప్స్ నాట్ నోన్ వై, సాడ్, ఇల్ హ్యూమర్డ్, దీనంగా ఉంటాడు, బాధగా ఉంటాడండి క్యాక్టస్ వాడు. వాడు చాలా బాధగా ఉంటాడు, దీనంగా ఉంటాడు వాడు. అందుకని ఆ యొక్క ఎఫెక్షన్స్ ఫస్ట్ వాళ్ళ లోపల జనరేట్ అవుతాయి. అంటే మీరు క్రాస్ వైసా వర్స చేసుకోండి, ఎందుకంటే ఆ పెథాలజీ డెవలప్ అయినప్పుడు ఏమంటే మీరు డల్గా ఉన్నారా, విచారంగా ఉన్నారా, ఇవన్నీ చూసుకోవద్దు. కానీ ఆ రైట్ పాయింట్ సార్, 100% రైట్ సార్. అలా ఉన్న వాళ్ళందరికీ కన్స్ట్రిక్ట్ అవుతుంటారు. అప్పుడు మీకు అటువంటి ప్యాథాలజీ బ్రెయిన్ డెవలప్ అయిన తర్వాత ఫిజికల్ బాడీ మీద అటువంటి ప్యాథాలజీ డెవలప్ అవుతుంది. సాడ్, ఇల్ హ్యూమర్డ్, ఈజీలీ ఫ్రెటెండెడ్, త్వరగా భయపడతారు. ఫియర్ ఆఫ్ డెత్, సంథింగ్ విల్ హ్యాపెన్, ఏమవుతుంది ఒక భయం, గాబరా, భయం, బాధ. ఇలాంటి వ్యక్తులకి వచ్చే కన్స్ట్రిక్టివ్ పెయిన్స్లో మీకు క్యాక్టస్ చాలా బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి, అస్సలు వదిలిపెట్టదు. వీప్స్ నోయింగ్ నాట్ వై, ఎందుకు అనేది కూడా ఇంకా తెలియదు, ఎందుకు ఏడుస్తూ ఉంటాడు, అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, హాట్ పాయింట్స్ కొన్ని చెప్తాను. ఫీల్స్ క్లంచ్డ్ అండ్ రిలీజ్డ్ ఆల్టర్నేట్లీ బై అన్ ఐరన్ హ్యాండ్, ఫీల్స్ ఇట్ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్, సీమ్స్ టు టర్న్ ఓవర్. మొత్తం ఒక ఐరన్ రాడ్తో పట్టేసినట్టు ఎట్లా ఉంటుందో అంత పెయిన్ ఉంటుందండి క్యాక్టస్లో. ఇంకోటి ఏంటంటే పాల్పేషన్, అగ్రవేషన్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే విపరీతమైన పాల్పేషన్ అంటే దడ వచ్చేస్తుంది వాళ్ళకి, క్యాక్టస్ వాళ్ళకి. అగ్రవేషన్ అండ్ అప్రోచింగ్ ఆఫ్ మెన్సెస్ ముందు కూడా దడ వస్తుంది, గుండె దడ ఎక్కువ ఉంటుంది క్యాక్టస్ వాళ్ళకి. డ్యూరింగ్ ది డే వైల్ వాకింగ్ ఫ్రమ్ డిసప్పాయింటెడ్ లవ్, ఈ సాడ్నెస్ ఎందుకు వచ్చింది? లవ్ ఫెయిల్యూర్ వల్ల అని ఇగ్నిష్ ఇవ్వద్దు, అక్కడ ప్యాథాలజీ మారిపోయింది. లవ్ ఫెయిల్యూర్ వల్ల ఒక విచారమైన కండిషన్ వచ్చి దాని తర్వాత పట్టేసినట్టు నొప్పులు, పట్టేసినట్టు బాధలుగా ఉన్నాయనుకోండి, క్యాక్టస్ అస్సలు మర్చిపోదు. అటువంటి కేసులో క్యాక్టస్ 200 డోస్ ఇవ్వండి, ఆ ప్యాథాలజీ మొత్తం తగ్గుతుంది, పట్టేసినట్టు నొప్పులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా సెట్ అవుతాయి. అందుకని చూసుకోవాలి. లో బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్, జట్టలో ఇంకో కేసు చెప్తాను. జట్ట అంటే ఏమంటారు,
ఇంట్లో అన్నీ ఉంటుంది, మనం వినుంటాం. గోరు చుట్టూ చీము, విపరీతమైన చీము, ఈ కొంచెం చీమున్న విపరీతమైన పోట్లు మంటలు. అటువంటి కేసులో బాగా లోపల స్టార్టింగ్ స్టేజ్లో మొత్తం ఇట్లా ఒత్తేసినట్టు పట్టేసినట్టు ఉంటుందండి స్టార్టింగ్లో. జనరల్గా స్టార్టింగ్ కేసెస్ స్టార్టింగ్లో ఎందుకు అది కాంపాక్ట్గా ఉంటుంది మొత్తం ఇదంతా కూడా. అట్లా పట్టేసినట్టు కానీ ఒత్తినట్టు బాగా పట్టేసినట్టు నొప్పి ఉందనుకోండి, విపరీతమైన నొప్పి, కాన్స్ట్రిక్టివ్ పెయిన్ ఉందనుకోండి, క్యాక్టస్ 200 డోస్ 30 కానీ 200 కానీ డోస్ ఇస్తే ఆ వింట్లో మొత్తం తగ్గిపోద్ది. అంటే గోరు చుట్టూ చాలా వరకు తగ్గిపోద్ది క్యాక్టస్లో. అంత బాగా పనిచేస్తుంది క్యాక్టస్ వింట్లో. అలోపతిలో వింట్లో అంత సార్ బాగా మన హోమియోపతిలో తగ్గేంత ఫాస్ట్ తగ్గదు. ఓకేనండి సార్ సార్ చెప్పండి. సార్ ఈ జట్టు వచ్చినప్పుడు చీమ్ బాగా పట్టేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళేమో నొప్పితో బాధపడుతుంటారు. అప్పుడు ఏమన్నా స్టిచ్ చేసి అది తీసేయచ్చా? అస్సలు తీయొద్దు. తీసేసామంటే అది ఓ. మళ్ళీ మానడానికి చాలా టైం పడుతుంది. అయితే వాళ్ళు ఒక్కోసారి మీరు అన్నట్టు కొన్ని కేసులు చాలా సఫరింగ్ ఉంటుంది. సార్ ఏదో చేద్దాం, ఏదో ఒకటి చెప్పండి సార్ అంటారు. అప్పుడు నేను చిన్న చిట్కా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ సఫరింగ్ని ఊకోలేము. ఆ పోట్ల మంటల్లో ఏమో అవి తీస్తే కానీ తగ్గవు. అప్పుడు ఏం చెప్తానంటే గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి మెత్తగా తడిపి చపాతి పిండిలాగా తడిపి దాని దాని మీద పెట్టమంటాను. కొంచెం చల్లదనానికి రిలీఫ్ ఉంటుంది. అది పగల కొడుతుంది, చీమగడ్డ తగ్గిపోతుంది. అట్లా మీకు అటువంటి కండిషన్లో అట్లా సేవ్ చేస్తుంది. అప్పుడు పుండు పట్టదు. మనం బలవంతంగా ఏది చేసినా కూడా శరీరానికి అది ఇబ్బంది పెట్టుకుంటుంది, మళ్ళీ పుండే కూర్చుంటుంది. శైలీష 6 వేస్తారు సార్ శైలీష 6 శైలిష 6X కూడా ఇవ్వచ్చు. కానీ శైలిష ఆల్రెడీ క్యాక్టస్ ఇచ్చినప్పుడు క్యాక్టస్ దాన్ని వర్క్ చేస్తుంది కదా, మళ్ళీ ఓకే కదా అట్లా. ఇక్కడ చీమ్ పట్టినప్పుడు చెట్టు బయటకు కంజెషన్స్ రన్ త్రూ రెమెడీ. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. క్యాక్టస్ అంటే గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్స్ ఏంటంటే కన్స్ట్రిక్షన్, కాంట్రాక్షన్, కంజెషన్. కంజెషన్ అంటే రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుంది, వెచ్చగా ఉంటుంది ఆ పార్ట్. ఈ 3 ఉండే ఏ ప్యాథాలజీ అయినా సరే మీరు మందివచ్చు. కన్స్ట్రిక్షన్, కాంట్రాక్షన్, కంజెషన్, ఈ 3 C's గుర్తుపెట్టుకోవాలి. కన్స్ట్రిక్షన్ ఫెల్ట్ ఇన్ ది చెస్ట్, ఇన్ ది థ్రోట్, అర్థమైందండి. వజనిస్మస్ ప్రివెంట్ ది కాషన్. కొందరికి ఏంటి కొత్తగా పెళ్ళి ఉంటుంది, ఒక రకమైన భయం లోపల ఉంటుంది. ఆ భయం వల్ల కార్యానికి అంటే శోభనానికి పంపించినప్పుడు కార్యానికి పోవడానికి పోతుంటే విపరీతమైన కండరాలని పట్టేస్తాయి. కండరాలు మొత్తం పట్టేసి ఒక రకమైన సైకాలజీ ఏర్పడుతుంది వాళ్ళ లోపల, ఒక రకమైన భయం. ఆ భయం వల్ల మొత్తం కండరాలని పట్టేస్తాయి. దాన్ని వజైనిస్మస్ అంటారు కండిషన్. అటువంటి కండిషన్స్లో క్యాక్టస్ చాలా బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు వేరే రెమెడీ దొరుకుతానో వేరే రెమెడీ ఇవ్వండి, లేకపోతే క్యాక్టస్ బాగా పనిచేస్తుంది. వజైనిస్మస్ అంటారు దాన్ని. అంటే స్త్రీలలో యోని కండరాలని గట్టిగా బిగిసిపోతాయి భయం వల్ల. అప్పుడు అటువంటి కేసెస్ నేను చూశాను. అటువంటి కేసెస్లో క్యాక్టస్ నేను ఆ కేసులో మాత్రం అప్పుడు అలాంటి కేసెస్లో పల్స్టిల్ ఇచ్చాను. పల్స్టిల్ ఇస్తే చాలా బాగా తగ్గింది. అందులో అవర్షన్ టు మ్యారేజ్ అనే పాయింట్ ఉన్నది. అవర్షన్ టు మ్యారేజ్ తర్వాత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కాయిషన్ అవర్షన్ కన్నా షీ ఈజ్ ప్రివెంటింగ్ కాయిషన్ డ్యూ టు పెయిన్. పెయిన్ వల్ల సంభోగం చేయలేకపోతుంది. అప్పుడు పల్స్టిల్ ఇస్తే బాగా తగ్గింది. అప్పుడు క్యాక్టస్ కూడా ఒకవేళ నొప్పిలు పట్టేసినట్టు కానీ ఒత్తేసినట్టు ఉంది అంటే అప్పుడు క్యాక్టస్ కూడా ఇవ్వచ్చు మీరు. ఓకేనండి. ఆ కేసులో డిసప్పాయింటెడ్ లవ్ కూడా ఉంది. అంతకుముందు ఒక అబ్బాయిని ప్రేమించింది, సైలెంట్ లవ్. అది అమ్మాయి ఎక్స్ప్రెసివ్ కాదు, ప్రేమించింది. అది కూడా గాఢమైన ప్రేమ కాదనుకొని ఈమె గాఢంగా ఫీల్ అయింది, కానీ అబ్బాయికి అసలు ఏం చెప్పలేదు, అబ్బాయితో మాట్లాడలేదు. అబ్బాయి పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈమె మాత్రం ఆ సాడ్నెస్ అట్లాగే మైండ్స్లో పెట్టుకుంది. దాని తర్వాత ఈ వజైనిస్మస్ సిమ్టమ్స్ వచ్చాయి. అట్లా చెప్తున్నాను. అట్లా కూడా క్యాక్టస్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే అందులో పల్స్టిలా సెట్ అయింది, కానీ మన క్యాక్టస్ కూడా ప్యాథాలజీ సేమ్ ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్
హాట్ హెడ్ అండ్ కోల్డ్ హ్యాండ్స్. గౌట్లో కూడా, రొమాటిజంలో కూడా బాగా పనిచేస్తుంటుంది ఇది. క్రాంప్స్, ఫియర్స్ అండ్ డిస్ట్రెస్. హీ హ్యాస్ ఇంటెన్సిటీ ఆఫ్ సఫరింగ్స్, ఫియర్ ఆఫ్ సఫరింగ్. అబ్బా 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 అని వాడి సఫరింగ్ కన్నా భయం ఎక్కువ ఉంటుంది వాడికి. ద పేషెంట్ హ్యాస్ నెవర్ ఫెల్ట్ సచ్ సఫరింగ్స్ and he does not see what it can all mean. Such violent suffering, such sudden suffering, such cramps, such tearings and such constrictions. ఇవన్నీ కూడా పట్టేసినట్టు, లాగేసినట్టు, గుంజేసినట్టు ఇవన్నిట్లో కూడా క్యాక్టస్ చాలా బాగా పనిచేస్తుంది. టాసిటర్న్, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. అల్ బి అన్విల్లింగ్ టు స్పీక్ ఎ వర్డ్ ఆర్ ఆన్సర్. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. అమ్మాయి కూడా ఎవరితో మాట్లాడేది కాదు. ఒకవేళ క్యాక్టస్ బాగా చదివింటే క్యాక్టస్ వేసేవాన్నేమో అప్పుడు నేను ఇట్లా చదువుకుంటే. ఇది దాదాపుగా 10 ఏళ్ళ కింద కేసు అది. చెప్తున్నాను అంటే హౌ వీ కెన్ రియలైజ్ అవర్ కేసెస్ బై గుడ్ రీడింగ్. నెక్స్ట్, వైలెంట్ డ్రీమ్స్, గ్రేట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్ డ్యూరింగ్ స్లీప్, వేకింగ్ అప్ స్టార్టింగ్ విత్ స్టార్ట్లింగ్ అండ్ ఫ్రైటింగ్. భయము. నెక్స్ట్ స్టార్ట్లింగ్ అంటే ఉలిక్కిపడ్డం. దీస్ ఫీచర్స్ రన్స్ త్రూ క్యాక్టస్ విత్ కార్డియాక్ సిమ్టమ్స్. కార్డియాక్ సిమ్టమ్స్లో మీకు స్పెసిఫిక్గా ఈ పాయింట్స్ కూడా ఉంటాయండి. ఏవైతే డిసప్పాయింటెడ్ లవ్ ఒకటి, నెక్స్ట్ సాడ్నెస్, ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ఫియర్ దట్ హిస్ డిసీజ్ ఇన్క్యూరబుల్. నా డిసీజ్ తగ్గదు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా కెంట్ గారు చెప్తున్నారు మీకు క్యాక్టస్ యొక్క కార్డియాక్ సిమ్టమ్స్లో ఈ సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటండి, గ్రేట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్ డ్యూరింగ్ స్లీప్. పడుకున్నప్పుడు బాగా బ్రెయిన్ అంతా ఎక్సైట్మెంట్లో ఉండి, వేకింగ్ అప్ స్టార్టిల్డ్ అండ్ ఫ్రైటెండ్, భయపడుతూ లేస్తాడు, ఉలిక్కి పడతా ఉంటాడు, నిద్రలో ఉలిక్కి పడతా ఉంటారు. అలాంటి వాటిలో కూడా ఇది బాగా సెట్ అవుతుంది. ఇదండి క్యాక్టస్ యొక్క లక్షణాలు. కన్స్ట్రిక్టివ్ పెయిన్, ఈవెన్ పైల్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు కెంట్ గారు. డాక్టర్ గారు చిన్న ఒకటి చెప్పచ్చా? సార్ 11 AM and 11 PM it is the important point of the cactus. 11 AM and 11 PM. ఓకేనండి, చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్. ఈ హాట్ హెడ్, కోల్డ్ హ్యాండ్స్ అన్నారు ఏదో కంజెషన్ వల్ల, కంజెస్టివ్ పెయిన్స్ లో కూడా ఏదో వస్తుంది క్యాక్టస్. మా మిస్సెస్ గారికి ఒక 10 ఏళ్ల క్రితం ఏమైందంటే, ఎటు సైడ్ పండుకున్నా ఇబ్బంది పడతా ఉంటది. ఓకే సార్. ఎడం పక్క పండుకున్నా, కుడి పక్క పండుకున్నా, ఎలికల పండుకుంటే హాయిగా ఉంటది. ఓకే. ఆ రూబ్రిక్ మీద మా డాక్టర్ గారు వచ్చేపాటికే క్యాక్టస్ జీ ఇచ్చారు సార్. బెటర్మెంట్ అయింది. కాకపోతే ఏమన్నా క్లినికల్ గా ఒకరు ఉపయోగపడిద్దన్న ఉద్దేశంతో చెబుతున్నా. గుడ్, బాగుపడుతుందండి. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటాయి, అందుకని మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది మరీ ఫ్రీక్వెంట్గా వాడే ఎక్కువ ప్రూవ్ అయిన డ్రగ్ కాదు, కాకపోతే చాలా ప్రూవింగ్స్ చేసుకోవాలి ఇంకా మనం మందులు. గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కూడా లైఫ్ సేవింగ్ డ్రగ్స్లో ఇంకో డాక్టర్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గీత గారు, శర్మ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. ఓకేనండి. క్లాసికల్గా ఇచ్చే వాళ్ళని మనం ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. క్లాసికల్గా ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే మన మాస్టర్ గారి పద్ధతిలో ఇచ్చే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మనం తీసుకుందామని ఆలోచిస్తాం. సరే అండి, స్వస్తి. సార్ చిన్న డౌట్ అడగచ్చు సార్? చెప్పండి సార్. సార్ ఇందాక ఈ గోరు చుట్టూ వాటిలో శైలీషియా ఏమన్నారు కదా, అవి ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ బాడీలో ఏదైనా ఫారెన్ బాడీస్ ఉంటే కనుక అప్పుడు శైలీషియా ఇవ్వకుండా ఏమి ఇవ్వాల్సి వచ్చింది సార్? సిమ్టమ్స్ బట్టే సార్, సిమ్టమ్స్ బట్టే శైలీషియా ఇవ్వకుండా వేరే హెపార్ సల్ఫ్ కానీ అట్లా చూసుకొని ఇవ్వాలి. అంటే హెపార్ సల్ఫ్ కూడా చెప్పాలంటే కాల్కేరియా కూడా ఇవ్వచ్చు, ఇవ్వాలి. కాల్కేరియా సల్ఫ్. ఓకే ఓకే సార్. సరే అండి, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాः
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। जय श्री राम, जय श्री वासुदेव। వాసుదేవ वासुदेव।